హే గాయ్స్, ఈరోజు కాలేజ్ ఎర్లీగా అయిపోయిందని మా ఫ్రెండ్స్ అందరం కొమరవెల్లి ప్లాన్ వేసుకొని స్టార్ట్ అయ్యాం. ఫుల్ ఎండలో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం. 1 అవర్లో కొమరవెల్లి రీచ్ అయిపోయాం. మా వాళ్ళు చూడండి ఎంత హుషారుగా పోతున్నారో. మేము వచ్చింది 9 మంది, ఇక్కడ 7 ఉన్నాం. ఇంకిద్దరు ఎక్కడ చూస్తే మా వెనకాలే వస్తున్నారు. చూడండి, మావాడు కెమెరా అంటే చాలు పిచ్చి. కెమెరాని చూసిండంటే చాలు స్పెట్స్ తీస్తాడు. మావాడు కేసీఆర్ ఫ్యాన్ కూడా, అందుకే దండం పెడుతున్నాడు అందరు. అలా ముందుకు నడుచుకుని వెళ్తుంటే గుడి వచ్చేసింది. వీకెండ్స్ కాదు కాబట్టి జనాలు ఎక్కువ లేరు. జాతర టైంలో వస్తే దర్శనం కూడా అవ్వదు, చాలా టైం పడుతుంది. అలా టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని లోపలికి వెళ్ళిపోయాం. లోపల ఫోన్స్ ఎలో లేదు కాబట్టి వీడియో తీయలేదు. అలా దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇక్కడ కుమారస్వామి టెంపుల్ కూడా కనపడింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. బయట వచ్చాక ఇక్కడ ప్రసాదాల దగ్గర ఓన్లీ క్యాషే అన్నారు. మళ్ళీ క్యాష్ అరేంజ్ చేసుకొని ప్రసాదాలు తీసుకున్నాం. ఇంకా అందరం తిరిగి అలిసిపోయాం కాబట్టి ఒక దగ్గర కూర్చొని ప్రసాదాలు తినేసి అక్కడ నుంచి గోపురం దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ అందరం కలిసి ఒక ఫోటో దిగుదామని గోపురం దగ్గరికి వెళ్ళాం. అలా ఫోటో తీసుకొని రిటర్న్ వెళ్తుంటే ఒక షాప్లో మల్లన్న దేవుడిని చూడండి ఎంత బాగున్నాడో. అలా రిటర్న్ వెళ్తుంటే మా ఫ్రెండ్ ఇక్కడ ఇంకో కొండ పైన అమ్మవారి టెంపుల్ ఉంటుందంట, అంటే అక్కడికి వెళ్ళాం. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అలా కిందికి వస్తుంటే ఇక్కడ త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా ఈత వనానికి స్టార్ట్ అయ్యాం. మా వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కార్లో. ఇంకా అందరం కలిసి ఈత వనానికి వచ్చేసాం. ఈ ముగ్గురు చూడండి సేమ్ హీరోలు అనుకుంటారు. ఇక్కడే వేరే వాళ్ళకి మనీ ఇచ్చి వంట చేపించాం. ఇక్కడ చెట్టు పై నుంచి కళ్ళు ఎలా తీస్తున్నాడు చూడండి. అలా మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక కుండ తీసుకున్నారు. ఇక అందరం కలిసి కర్రీ అయిపోయిందంటే ఇక ఫుడ్ స్టార్ట్ చేసేసాం. అలా అందరం కలిసి తినేసి అయిపోయాక బయటకు వచ్చి అలా తిరిగాం అందరం కొంచెం. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవాలని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఓకే గాయస్, ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.